వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే లేడీస్ అంటే మనమే సడన్గా వెయిట్ ఎందుకు పెరిగిపోతాం అనుకుంటాం కదా. డైలీ మనం అద్దం ముందు నిలబడతాము, అమ్మో ఏంటి ఇంత లావ్ అయిపోయాను, మా హస్బెండ్ చూస్తే మంచి స్లిమ్గా ఉన్నారు, నేనేంటి ఇలా డ్రమ్ములా తయారయ్యానని చెప్పి ఖచ్చితంగా చాలామంది అనుకుంటారు. మరి ఎందుకు లేడీస్ సడన్గా వెయిట్ ఎందుకు పెరుగుతారు అంటే దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా, మనం చేసే ఏమైనా మిస్టేక్సే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాయా? దీనిపైన మరింత సమాచారం ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పోర్ట్స్ అండ్ క్లినికల్ డైటీషియన్ లక్ష్మీ తేజస్వి గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, ఉమెన్స్ మనమే మన వెయిట్ మన చేతిలోనే. అట్లా అంటే నాకు చాలాసార్లు అనిపిస్తుంది మేడం, మెన్స్ చూస్తే చాలా బాగా స్లిమ్గా మంచిగా అనిపిస్తూ ఉంటారు, ఒక లెవెల్ ఉంటారు వాళ్ళు. మనం ఎందుకు సడన్గా వెయిట్ పెరిగిపోతాము అంటే దీనికి ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారా? చాలా రీజన్స్ ఉన్నాయి. సో కొంచెం అది వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఎక్సర్సైజ్. చాలా మంది ఎక్సర్సైజ్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే సరే నేను ఇంట్లో పనులు చేస్తున్నా సో నాకు అవసరం లేదు ఎక్సర్సైజ్ అనుకుంటారు. డెఫినెట్గా అదైతే చేయకూడదు. ఇంట్లో పనులు చేస్తున్నా ఎక్సర్సైజ్కి ఒక 1 hour కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకు అంటే మన ఏజ్ పెరిగేసరికి ఇంకా ఎక్కువ చూస్తాం, బరువు పెరగడం ఆడవాళ్ళలో ఇంకా ఎక్కువ చూస్తాం. ఎస్పెషలీ మెనోపాజ్ వచ్చే టైంకి ఇంకా ఎక్కువ పెరుగుతారు. సో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మజిల్ కండ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో కండ తగ్గిపోతున్నప్పుడు మనకి ఫ్యాట్ పెరిగే బాడీలో స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ రీజన్. ఓకే. అండ్ అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఆడవాళ్ళలో కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఏదన్నా అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంది నాకు, అందుకే నేను చాక్లెట్ తింటున్నా, అందుకనే నేను ఇవాళ బయటకు వెళ్ళి పానీపూరి తిన్నా. నాకున్న స్ట్రెస్ నీకుందా అంటారు. ఎస్, అది. అండ్ ఇప్పుడు కిట్టి పార్టీస్ ఎక్కువ అయినాయి, బాగా చాలా ఎక్కువ అయినాయి. సో ఈ కిట్టి పార్టీస్ వల్ల కూడా చాలా వెయిట్ అనేది గెయిన్ అవుతున్నారు. సో ఏమవుతుందంటే ఈ అట్లీస్ట్ నెలకి ఒక 2 కిట్టి పార్టీస్ అన్నా 2 గ్రూప్స్ అన్నా మెయింటైన్ చేస్తున్నారు ఆడవాళ్ళు అయితే. సో బయట తినడం అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఒక్కసారి కిట్టి పార్టీతో వెళ్ళడం, ఇంకొక రోజు వారంలో ఫ్యామిలీతో వెళ్ళడం, అట్లా. సో అందుకు ఎక్కువ తినడం అయిపోతుంది. సో బయటికి కిట్టి పార్టీ ఇట్లాంటివి ఉన్నాయి అంటే చాలా సెలెక్టివ్గా చూస్ చేసుకోవాలన్నమాట. ఫుడ్స్ కూడా ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా, ఇప్పుడు ప్రతి రెస్టారెంట్లో ఏదో కబాబ్స్ అయితే దొరుకుతాయి, అది నాన్ వెజ్ అయినా వెజిటేరియన్ అంట, పన్నీర్ టిక్కా, పన్నీర్ కబాబు, లేకపోతే ఇట్లా. సో అవి తందూర్ అవెన్లో చేస్తారు, గ్రిల్డ్ కాబట్టి పర్వాలేదు. అఫ్కోర్స్ దాని మీద కొంచెం ఆయిల్ బటర్ ఏదో ఒకటి రాస్తారు, కానీ మరీ డీప్ ఫ్రైడ్ కాదు కాబట్టి. సో ఇట్లాంటి ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటూ కిట్టి పార్టీస్కి వెళ్ళినప్పుడు అదంతా అవాయిడ్ చేసుకుంటూ కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్గా మెయింటైన్ చేస్తూ హెల్దీ చాయిసెస్ చూసుకుంటే ఒబేసిటీ అనేది రాదు, ఓవర్ వెయిట్ అనేది రాదు. చాలామంది లేడీస్ మేడం ఆకలి బాగా వేస్తుందని తింటానే ఉంటారు. మీరు అన్నట్టుగా స్ట్రెస్లో కూడా ఎక్కువ తింటా ఉంటారు. నాకు బాగా స్ట్రెస్ ఉంది, నేను తినాలి బాగా, నేను హెల్దీగా ఉండాలి, నేను బాగా తింటేనే కదా మిమ్మల్ని అందరినీ చూసుకుంటారని కూడా ఎక్కువ తింటా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మిగిలిపోయింది కూడా తినేస్తాం మనం. చాలా మంది వ్యూవర్స్ ఖచ్చితంగా మీరు కూడా ఉన్నారు కదా, ఎందుకంటే చాలా మంది ఇళ్లలో మనం చూస్తుంటాం మేడం, అది ఎందుకు వేస్ట్ పడేయడం ఎందుకు అని చెప్పి కొంచెమే కదా అని తినేస్తాం, వెళ్ళిపోతుంది లోపలికి. అది దీనివల్ల కూడా మరి ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఎస్, డెఫినెట్గా ఉంటుంది. చాలా చాలా చెడ్డ అలవాటు అంట నేనైతే. ఇట్లా స్ట్రాంగ్ వర్డ్ వాడాల్సిందే. ఎందుకు అంటే సరే ఒక్క 2 స్పూన్లే కదా అని ఆ 2 స్పూన్లు అని చూసుకుంటారు, కానీ దాంట్లో ఎంత క్యాలరీస్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది అనేది చూసుకోరు. సో డెఫినెట్గా మిగిలిపోయింది సరే తినేస్తా అని ఒక డంప్ యార్డ్ లాగా వేసేసుకోవద్దు. కావాలంటే నెక్స్ట్ డేకి ఉంచుకొని పొద్దున బ్రేక్ఫాస్ట్లో అన్న దోశలో అన్న ఆ కూరలను నంచుకొని తినండి. ఆ కాంబినేషన్ బాగోపోయినా పర్వాలేదు, కానీ చట్నీ బదులు ఆ కూర వేసుకొని తినండి. చట్నీ కన్నా మంచిదే కదా కూర. సో అలా చేసుకోవాలి, కానీ సరే మిగిలిపోతుంది పారేయడం ఎందుకు అని మీకు ఎక్కువగా ఓవర్ ఈటింగ్ అనేది చేయొద్దు. Okay, so that is definitely has to be stopped. Okay,
సో అది ఒకటి కంప్లీట్ స్టాప్ చేయాలి. కొంతమందికి ఏంటంటే నాకు నెక్స్ట్ డే తినడం ఇష్టం లేదు, ముందు రోజుది వండింది తినడం ఇష్టం లేదు అని అంటారు. అలాంటప్పుడు తక్కువ వండుకోండి, అది లేకపోతే ఎవరికన్నా ఇచ్చేయండి. అది 2 స్పూన్లైనా పర్వాలేదు. ఓకే, సో వాళ్ళకి ఆ 2 స్పూన్లన్నా అన్నం వెళ్తుంది, లేకపోతే కూర వెళ్తుంది, అదైనా మంచిదే. సో ఎవరికన్నా ఇచ్చేసేయండి, కానీ డెఫినెట్గా ఓవర్ ఈట్ ఇలా అయితే చేయొద్దు. అండ్ ఎస్, స్ట్రెస్, అది హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా స్ట్రెస్ ఎక్కువ అయిపోయేసరికి స్ట్రెస్ ఈటింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. ఫస్ట్ ఈ స్ట్రెస్ ఈటింగ్ అసలు ఎందుకు వస్తుంది, ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది, ఫస్ట్ దేనికైనా ఎందుకు వచ్చింది అని కారణం తెలుసుకోవాలి. స్ట్రెస్ ఎందుకు వస్తుంది, స్ట్రెస్ వల్ల నేనే ఏం చేస్తున్నాను ఆలోచించుకోవాలి ఫస్ట్. స్ట్రెస్ వల్ల నేను ఎక్కువ తింటున్నా, లేకపోతే ఎక్కువ ఆకలేస్తుంది, సో ఇవి నేను డెఫినెట్గా అవాయిడ్ చేసుకోవాలి. సో అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ఈదర్ గో టు అ డాక్టర్ ఆర్ గో టు అ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అండ్ ఫైండ్ అవుట్. ఓకే, లేదండి డాక్టర్ ఐఎమ్ డూయింగ్ దిస్, నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయినట్టుంది, నేను ఏం తినాలో అర్థం కావట్లేదు, ఊరికే ఆకలేస్తుంది, ఆకలేసినప్పుడు ఏం తినాలో అర్థం కావట్లేదు, అందుకే అన్ని దొరికిని తినేస్తున్నాను అంటారు. ఇంట్లో ఉన్న అన్ని తినేస్తున్నాను అంటారు. సో ఫస్ట్ స్ట్రెస్ మనం ఫుడ్స్తో ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని స్ట్రెస్ బస్టర్ ఫుడ్స్ ఉంటాయన్నమాట, స్ట్రెస్ని తగ్గించేవి. సో ఆ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. ఎస్పెషలీ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అంటే పంప్కిన్ సీడ్స్ కొన్ని నట్స్లో ఉంటాయి, అవకాడోలో ఉంటుంది. సో ఇవి కొంచెం ఎక్కువగా తీసుకుంటే మంచిది అట్లా. సో అండ్ స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది, స్లీప్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్. సో ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే, చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే బెటర్. ఆ మూమెంట్లో ఎక్కువ స్ట్రెస్ ఉంది, ఇప్పుడు ఏదో పని చేసుకొని వచ్చి కూర్చున్నారు, సడన్గా ఏదో తెలిసి స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు మైండ్ డైవర్ట్ చేసుకోవాలి. మైండ్ డైవర్ట్ చేసుకొని కొంచెం మంచినీళ్ళు తాగడం, మంచినీళ్ళు తాగినప్పుడు కొంచెం క్రేవింగ్స్ అనేది కట్ డౌన్ అయిపోతాయి. అండ్ ఏదైనా ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే వేరే ఏదైనా యాక్టివిటీకి వెళ్ళిపోవడం, లేకపోతే కాయగూరలు తెచ్చుకోవడానికి అట్లా బయటికి వెళ్ళిపోవడం, అలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ మైండ్ డైవర్ట్ చేసుకుంటే స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవచ్చు. ఓవర్ ఈటింగ్ జరగదు, స్ట్రెస్ ఈటింగ్ కూడా జరగదు. నాకు ఇంకొక డౌట్ వచ్చింది మీరు మాట్లాడుతుంటే. చాలామంది అంటారు నాకు బాగా స్ట్రెస్ ఉంది, నాకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, నేను అందుకే ఇలా ఓవర్ వెయిట్ అయిపోతున్నాను అంటూ ఉంటారు. అది కరెక్టేనా మేడం? స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఎక్కువ తినేస్తారు, ఓవర్ వెయిట్ అవుతారు. ఓవర్ వెయిట్ అయినప్పుడు మన బాడీలో ఫ్యాట్ ఎక్కువ అయినప్పుడు మనకి ఆకలి తీర్చేది ఒక హార్మోన్ అనేది లెప్టిన్ అనేది ఉంటుంది. ఓకే, ఆ హార్మోన్ యాక్టివ్ ఉండదు, లెప్టిన్ రెసిస్టెంట్ అయిపోతుంది. మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వింటాం కదా, అలాగే లెప్టిన్ రెసిస్టెన్స్ అనేది జరుగుతుంది. ఫ్యాట్ ఎక్కువ అయిపోయినప్పుడు, ఓవర్ వెయిట్ ఎక్కువైనప్పుడు, స్ట్రెస్ కూడా ఎక్కువైనప్పుడు కూడా జరగచ్చు ఇది. సో అట్లాంటప్పుడు ఈ హార్మోన్ రెసిస్టెన్స్ అయిపోయినప్పుడు మనం ఎంత తిన్నా, మనం 5 చపాతీలు తిన్నా మనకు కడుపు నిండినట్టు అర్థం కాదనమాట. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మనం ఎంత తిన్నామో ఎంత సరిపోతుందో చెప్తుంది. సో అది ప్రస్తుతానికి జరుగుతలేదు బాడీలో. సో ఆ ఇష్యూ ఉందా లేదా అనేది ఒక ఎక్స్పర్ట్ దగ్గర నుంచి తెలుసుకొని దానికి మనం ఏం చేసుకోవాలి అనేది చూడాలి. లేదు దే డు నాట్ వాంట్ టు గో టు అన్ ఎక్స్పర్ట్ అంటే దెన్ మైండ్ డైవర్ట్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఈ హార్మోన్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది. ఓన్లీ త్రూ ఎక్సర్సైజ్ ఇట్ విల్ వర్క్ బెటర్. ఎందుకంటే ఎక్సర్సైజ్తో ఫ్యాట్ తగ్గిపోతుంది కాబట్టి, ఫ్యాట్ తగ్గుతుంటే ఈ హార్మోన్ అనేది ఇంకా బాగా ప్రొడ్యూస్ అయ్యి ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఇట్లాంటి మెథడ్స్ చూస్ చేసుకోవాలి. కానీ ఇది అవుతుంది సరే నేను దానికి గివప్ చేసేసి ఇంకా ఎక్కువ తినడము, ఎక్కువ స్ట్రెస్ ఈటింగ్ చేయడం అనేది చేయకూడదు. ఇంకా కొంతమంది ఉన్నారు మేడం, వంట చేస్తూ తింటా ఉంటారు, అది టేస్ట్ అంటారు కొంతమంది, లైక్ చపాతీ చేస్తూ తింటా ఉంటారు, బజ్జీలు వేస్తూ తింటా ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే నేను ఎలానా లావుగానే ఉన్నాను కదా, ఇది మానేస్తే నేను ఏమైనా తగ్గిపోతానా, ఇది తినడం మానేస్తే తగ్గిపోతానా, ఒక ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది అని కూడా కొంతమంది తింటానే ఉంటారు. ఇది ఎలా ఉంటుంది? సో అలా వర్క్ అవ్వదండి. సో లైక్ చాలా మంచి పాయింట్ చెప్పారు. చాలా మంది ఏంటంటే బాడీ షేమింగ్ చేయకూడదు ఫస్ట్ అని, ఇదొక టాపిక్ అనేది చాలా వైరల్ అవుతుంది. లావు ఉన్న వాళ్ళని లావు ఎందుకున్నావు అని అనకూడదు. ఓకే, మీరు బాడీ షేమ్ చేస్తున్నారని అంటారు. సో ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే బాడీ లావుగా ఉంటే హెల్తీగా ఉన్నారు అని అర్థం కాదు. ఓకే, ఎందుకు బరువు తగ్గమని చెప్తాం మేము, అన్హెల్తీగా ఉన్నారు కాబట్టి చెప్తాం.
ఓకే, బాడీ హెల్తీగా ఉంచుకోవాలి కాబట్టి చెప్తాం. ఎందుకు? మీరు బాధపడకూడదు, ఎలాంటి డిసీజెస్ రాకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మేము వి విల్ టెల్ యూ, ఓకే లూజ్ వెయిట్, హెల్తీగా ఉండండి. అది మీ బాడీ షేప్ మంచిగా ఉండాలని, మీరు అందంగా లేరు అని కాదు, మీరు లావుగా ఉన్నా చాలా అందంగానే ఉంటారు, బట్ లోపల అనేది అన్హెల్దీగా ఉంది. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సరే ఈ ఒక్కటి తినేస్తాలే ఆల్రెడీ లావు ఉన్నా అని అలాంటి యాటిట్యూడ్ డెఫినెట్గా స్టాప్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీబడి షుడ్ డూ. అది యాజ్ యంగ్ యాజ్ 15 years old girl ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్ 60 years old woman ఆల్సో. డెఫినెట్లీ ఎవ్రీడే ఎక్సర్సైజ్, ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.